కొరియన్ గేమ్ కు బానిసలై ముగ్గురు అక్కా చెల్లెళ్ళ ఆత్మహత్య. 9వ అంతస్తు నుంచి దూకేసిన కొరియా గేమ్ కు బానిసలైన ముగ్గురు అక్కా చెల్లెళ్ళ ఆత్మహత్య. కొరియన్ గేమ్ ఉందట ఏదో, మొత్తం చదువుదాం మరి కదా. కొరియన్ గేమ్, కొరియా దేశం ఉంటది కదా, కొరియా దేశం వల్ల ఏదో గేమ్ ఉందంట. ఆ గేమ్ కు అలవాటు అయి బానిస ఆట ఏమంటావు? నీతో కథ బానే ఉన్నది. అందుకనే సీటో నేను రాత్రిపూట జర పేపర్లో అయ్యి చదువుకో అని చెప్పేది. నువ్వు ఇంగ్లీష్ నువ్వు ఎప్పుడు ఆ డోలకు తీసుకొని పాడవాడుకుంటా అంతే. మరి ఇది ఎవడు చదవాలి? నాకు కన్సు ప్రాంతం మగోని నేను బదిలాడుతున్నా. 9వ అంతస్తు నుంచి దూకేసిన వైనం, 16, 14, 12 ఏళ్ల బాలికల అఘాయిత్యం. సారీ నాన్న అంటూ సూసైడ్ నోట్. కరోనా సమయంలో ఆన్లైన్ గేములకు అలవాటై 2 ఏళ్లుగా స్కూలుకు కూడా వెళ్ళని బాలికలు. ఇది కథ. మందలించి ఫోన్ తీసుకున్న తల్లిదండ్రులు, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తోబుట్టువులు. గజియాబాద్లో ఘటన. విద్యార్థులు, యువత ఆన్లైన్ గేమింగ్ కు బానిసలుగా మారిపోతున్నారు. మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ గేములు ఆడుతూ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గంటల తరబడి ఫోన్లలోనే గడిపేస్తున్నారు. వారి తల్లిదండ్రులు వారించిన తీరు మార్చుకోకపోవడం లేదు. ఆన్లైన్ గేమ్లకు బానిసలైన వారికి ఫోన్ అందుబాటులో లేకుండా చేస్తే మానసికంగా కుంగిపోతున్నారు, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి దారుణమే ఇది యాడ అంటే యాడ జరిగింది అంటే ఆన్లైన్ గేమ్ది సుత్తం ఆగరాదు. అయ్యో పొయ్యి మీద సర్వ పెట్టే ఫోన్ వస్తే మురువా పెట్టే. గజియాబాద్ లో చోటు చేసుకుంది. కొరియన్ ఆన్లైన్ గేమ్ కు బానిసలైన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఆత్మహత్య. తల్లిదండ్రులు ఫోన్ తీసుకుర్రు. అయితే మనస్తాపానికి గురై 9వ అంతస్తు నుంచి దూకిరటనే. అరే మీకు ఈ ఆటలు వద్దు, మీరు చదువుతలేరు, చదువు సంగరాకి ఇచ్చిర్రు, ఇక వద్దు కథ అని వీళ్ళు అయ్యా అమ్మ ఫోన్ గుంజుకుర్రు. ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో ఒక రెసిడెన్షియల్ టౌన్షిప్ లో నివసిస్తున్న చేతన్ కుమార్ కు 2 భార్యలు. అమ్మ 2 భార్యలట. ఇది 5గురు సంతానం. వారిలో 3 అక్కా చెల్లెళ్ళు. నిషిక 16, ప్రాచి 14, పాకి 12లకు కరోనా సమయంలో మొబైల్ ఫోన్ అలవాటైంది. తర్వాత ఆన్లైన్ గేమ్స్ ఆడటం వ్యసనంగా మారింది. చదువును కూడా పక్కన పెట్టేశారు, బడి మానేశారు. వారి ప్రవర్తనలో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఫోన్ వాడకం తగ్గించాలంటూ పిల్లలను మందలించేవారు. వారికి ఫోన్ అందుబాటులో లేకుండా చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అక్కా చెల్లెళ్ళు 3 గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. చేతన్ కుమార్ ఉంటున్న ప్లాట్ 9వ అంతస్తులో ఉంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో అక్కా చెల్లెళ్ళు బాల్కనీలోకి వెళ్లి ఒకరి తర్వాత ఒకరు కిందికి దూకేశారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలికలు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా గేమ్ టాస్క్ లో భాగంగానే వారు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. గేమ్ టాస్క్ లో కూడా ఏదో ఉందట, పైనుంచి దూకేది, అవి ఇవి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ గేమ్ టాస్క్ లో అడిక్ట్ అయిపోయారు. దానికి బాగా మొత్తం బానిస అయిపోయారు. అయితే ఇది అప్పుడు స్పైడర్ మ్యాన్ శక్తిమాన్ అని ఉంటది కదా, శక్తిమాన్ అని వచ్చింది. పోరగాలు ఇట్లా పోయేది. శక్తిమాన్కి అలవాటు అయిపోయి నాకు తెలిసిన పోరాడు కూడా ఆ పోరాడిని అంటే ఆటోలో తీసుకుపోతున్నాడు. ఒకసారి రన్నింగ్ లో పోతుంది ఆటో, ఆడు కూర్చొని జై శక్తిమాన్ అని ఆటోలోకి వెళ్తూ దుంకినాడు. మూతిపాన్లో మోకాలు అన్ని చెక్కలైనాయి. డాక్టర్ కాడికి తీసుకొచ్చారు. అప్పుడు నేను నా డాక్టర్ కాడనే ఉన్నా. డాక్టర్ ఏమంటున్నా అంటే శక్తిమాన్ పడుకో, శక్తిమాన్ ఇప్పుడు ఎట్లా దెబ్బలు మానిపిస్తారా అని సూదికొచ్చుకుంటా తిడుతుండ నవ్వుతుండు. అందుకనే ఏడుస్తూనే ఉంటాడు. పోరగాళ్ళతోని తల్లిదండ్రులు కూడా ఫ్రెండ్స్ లాగా ప్రవర్తిస్తే ఇటువంటివి జరగవు. అయ్యా మరి మన కోళ్ళ సంగతి చెప్పవు. ఏ కోళ్ళగా? మా దాంట్లో కోళ్ళ ఉంది. అయ్యా నీ దండం పెట్టి కుర్చీలో కూర్చుంటాడు, కాలు వేసుకొని ఒకటే ఇదే పని. ఆ కండు పాడైతాయిరా, ఆ బొమ్మ తీపి వస్తుందిరా, నరాలు గురుస్తాయిరా, తలకాయ దిమ్మరిపోయినట్టు అయ్యి రేపు నీకు మొత్తం బిత్తరోజు అవుతావురా. రేపు చేసుకునే పెళ్ళం కూడా నేను గొరగా అనేది నీ పని కథవే. ఈడు ఫోన్ లో ఉంటే పెళ్ళం ఇంకో వాడంటాడు నాకు పెళ్ళం కంటే ముఖ్యం ఫోనే అంటుండు. ఏం చెప్పాలి ఇలా తప్పినోనికి? అట్లా ఉంది మరి పరిస్థితి. అట్లా ఉంది. అందుకనే సభ్య సమాజంలో కూడా కొంతమంది ఫోన్లకు అలవాటు అయ్యి ఆ కళ్ళు పాడైపోతున్నాయి. ఎక్కువ చూడకూరి, ఓ టైం పెట్టుకొని ఆ టైం ప్రకారంగా చూడు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇక ఆ చెడుకే ఎక్కువ ఉడుకోలు పెడుతుర్రు.
ఆ ఈకారం తప్పిన బొమ్మలు, ఆ ఈకారం తప్పిన ఆటలు దానికి మొత్తం అలవాటు అయ్యి ఆఖరికి వస్తారు కదా ఇలా పానాలు పోయే కాడికి వచ్చింది కథ. మరి ఇప్పుడు కనిపించిన వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ కడుపుకోతే ఇక్కడ ఏంది, అక్క చెల్లెళ్ళు ముగ్గురు ఉండే గదిలోకి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డైరీలో ఉన్న సమాచారం మొత్తాన్ని చదవండి, ఎందుకంటే అదంతా నిజం, ఇప్పుడే చదవండి. రియల్లీ సారీ నాన్న అని వారు అందులో రాశారు. ఆ డైరీలో తాము కొరియా సంస్కృతిని ప్రేమిస్తున్నట్లు బాలికలు రాసుకున్నారు. కాగా ఆ ముగ్గురు కొరియన్ గేమ్ కు బానిసలైనట్లు ప్రాథమికంగా గుర్తించామని ఏసీపీ అతుల్ కుమార్ చెప్పారు. కొరియన్ గేమ్ను ముగ్గురు కలిసే ఆడేవారని పోలీసులు వెల్లడించారు. అయితే టాస్క్ గేమ్ వల్లే చనిపోయారా అనేది తేలాల్సి ఉంది. తన కుమార్తెలు ఆడే కొరియన్ గేమ్కు టాస్క్ ఉందని తనకు తెలియదని తండ్రి చేతన్ కుమార్ వాపోయారు. 2.5 ఏళ్లుగా వాళ్ళు ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు, ఎప్పుడు ఫోన్లు పట్టుకొని గదిలోనే ఉండేవారు అని చెప్పారు. కుమార్తెలు తరచూ తాము కొరియా వెళ్తామని చెప్పేవారన్నారు. ఇంత అయినాక కూడా మరి తల్లిదండ్రుల తప్పిదం కూడా ఉంది దీంట్లో. ఎందుకంటే ఫస్టే తోముతూనే ఉండాలి, దొరికినప్పుడు చిన్నప్పుడు తోముతూనే ఇంటారు పొరగాలు. నువ్వు నన్ను బుజ్జి కన్నా అంటే ఓడి వినరు. నిన్న ఏం చెప్పినావు మగోడా ఉండాలని కంట్రోల్ అంటే మనకు కూడా వాళ్ళు ఏదో ఒకటి చెప్పేటట్టుగా పెంచాలని నిన్న కథల పట్టి అది ఉండాలి ఇది ఉండాలి, మరి 2 ఉండాలని చెప్పు. 2 ఉండాలి. బిల్డింగ్ చూడు ఎంత పెద్దగా ఉంది, అది ఉన్నది. ఆడికి వెళ్ళి దునికిర్రు, పైన 9వ అంతస్తు మీదకి వెళ్ళి దునికిర్రు. అమ్మా పాపం పోరాలు. అంటే ఈ మైండ్ మెచ్యూరిటీ కాక అదే